బా బా ఏ మిరపకాయలు రా ఇవి వాము मिर्चा वो झाड़े करता ये तो झाड़े ये तो मुझे किन कतरी ये जला भरा जाते హాయ్ హలో అందరికీ నమస్కారం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిరప తోటలో మేమైతే ఈరోజైతే మా ఊరు పక్కనే చూడడానికైతే వెళ్ళాను. ఈ సీడ్ వచ్చేసి ఇషా 5186 అనే సీడు. తోట చూస్తే మాత్రానికి మామూలు లేదండి. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 14వ తారీఖు. ఈ టైంలో కూడా చూసుకున్నా కూడా తోట మామూలుగా లేదు, మామూలుగా అంటే మామూలుగా లేదనమాట. ప్రతి ఒక్క రైతులు ఈ సీడ్ని అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అయితే ఎర్రనల్లి అటాకు, బ్లాక్ థ్రిప్స్, గుబ్బలు ఈ వైరస్ని తట్టుకొని నిలబడగల శక్తి మాత్రానికి ఈ సీడ్కి అయితే ఉన్నది. మేమైతే ఇన్ని తోటలు చూశాను కానీ ఇంత మంచి తోట అయితే నేను ఎక్కడ చూడలేదన్నమాట ఈ సంవత్సరం. మా చేను కూడా ఉంది కానీ కాకపోతే అలా కొద్దిగైనా కూడా గుబ్బలు అయితే ఉన్నాయి. కానీ ఈ చేనులో మాత్రానికి ఒక్క వైరస్, ఒక్క గుబ్బ చెట్లు కూడా ఇప్పుడు దానికైతే లేదండి. ఏ గనుపులో చూసినా కూడా కాయ అయితే ఉన్నది. నా వీడియో మీకు నచ్చితే మాత్రానికి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాడిగర్ రకం చాలా మంచిగా రైతులు కొనుగోలు చేసుకోవచ్చు, ఎంతో నమ్మకంగా తీసుకోవచ్చు. ఇది కలర్ కూడా చాలా బాగుంది, కాయ సైజ్ కూడా ఎంతో బాగుంది. చూడండి ఎంతో ఒకే చెట్టు అండి, ఇది 2 చెట్లేం కాదు, ఒకే చెట్టు. ఇదంతా ఎంతో బాగా కాసింది. ఇట్లాంటి వెరైటీలు రైతులు వేరే కోరి తీసుకోవచ్చు. పెట్టుబడి కొంచెం చాలా తక్కువ పడుతుందండి దీనికి. చాలా మంచిగా కాసింది క్రాప్ సెట్టింగ్. ఈ విధంగా అయితే ఏ వెరైటీ చూడలేదు నేను ఈ సంవత్సరం. ఎంతో బాగా కాసింది. చూడండి ఒకసారి దగ్గరికి రండి. ఇది ఒకటే కొమ్మ అండి కాయ మొత్తం, ఇది చెట్టు మొత్తం ఇది.